యువతను ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న గంజాయిపై ఉక్కుపాదం మోపాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ని కోరారు. శనివారం నాడు గుంటూరు ఎస్పీని ఎమ్మెల్యే గల్లా మాధవి కలిసి నియోజకవర్గంలో ఉన్న శాంతి భద్రతల సమస్యలపై వినతి పత్రాన్ని ఎస్పీకి అందజేసి గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కోరారు. గుంటూరు ప్రగతికి సవాలు విసురుతున్న రాక్షస గంజాయికి ఆడ మగ తేడా లేకుండా వీటికి బానిసలు అవుతున్నారని, ఇది సమాజ శ్రేయస్సుకు మంచిది కాదని, గంజాయి బానిసలు అయిన వ్యక్తులు విచక్షణ మరిచి సామాన్య ప్రజల మీద దాడులకు తెగబడుతున్నారని లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్తగా అపాయింట్ అయిన ఎస్పీ గారిని సతీష్ కుమార్ గారిని కలవడం జరిగింది. ఆయనకి గుంటూరుకి వెల్కమ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకేసారి గుంటూరులో ఎన్నో రకాలైన లా అండ్ ఆర్డర్ సమస్యలు బాగా ఎదుర్కోవడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఈరోజు సార్ ముందు పెట్టడం జరిగింది. గంజాయి బాగా విపరీతంగా మనకి గుంటూరు వెస్ట్లో సరఫరా అవుతూ ఉంది. వాటి పాయింట్స్ ఎక్కడెక్కడ ఆ ప్లేసెస్లో ఉన్నాయి అని ఒక కంప్లీట్ మ్యాటర్ని మొత్తం టైప్ చేసి వార్డ్ వైజ్గా ఈరోజు ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఏ పాయింట్స్లో దొరుకుతుందో కంప్లీట్ వార్డ్ వైజ్గా లిస్ట్ అవుట్ చేసి సార్కి ఇవ్వడం జరిగింది. అలాగే బాగా రిమోట్ ఏరియాస్లో, ఐసోలేటెడ్ ఏరియాస్లో సీసీటీవీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయాలి, గుంటూరు మొత్తం అండర్ సర్వేలెన్స్ ఉండాలి అని చెప్పి సార్ని కోరడం జరిగింది. ఏ ఏరియాలో ఎన్నెన్ని నీళ్ళు ఉన్నాయో కూడా మేము కంప్లీట్గా చాలా లిస్ట్ అవుట్ చేసి సార్ దగ్గర సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రెండు ప్రధాన అంశాలు అయితే, మరొకటి ట్రాఫిక్ సమస్యలు. ఇప్పటికే అంటే 3 నుంచి 4 కంటే ఎక్కువ కూడలు లేని గుంటూరు వెస్ట్లో కూడా విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. వాటి గురించి కూడా సార్కి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ట్రాఫిక్ సమస్యల గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సండే వస్తే సండే మార్కెట్ అరండాలపేట దగ్గర కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది, మనందరికీ తెలుసు. వాటి మీద సండే డ్రైవ్స్ లాగా లేదంటే వీక్లీ డ్రైవ్స్ లాగా ఒక కార్యక్రమం చేపట్టమని చెప్పి సార్ని కోరడం జరిగింది. ఇవి కాకుండా మనకి సాయంత్రం అయితే బైక్ రేసులు, బర్త్డే పార్టీలు రోడ్ల మీద జరుగుతూ తీవ్ర అసౌకర్యానికి ప్రజల్ని గురి చేస్తూ ఉన్న కార్యకలాపాలు మనం చూస్తూ ఉన్నాము. రీసెంట్గా 3 నెలల క్రితమే ఒక యాక్చువల్గా ఈట్ స్ట్రీట్స్, అది మిడ్ నైట్ ఫుడ్ కోర్ట్స్ అని చెప్పి ఒకటి ఉండిందండి గుంటూరులో. మేము కూడా దాన్ని మరొకసారి తీసుకొస్తే బాగుంటుంది. నైట్ టైం వర్కర్స్ ఉన్నారు, లేదంటే దాని ఔత్సాహికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి దాని మీద ఒక పాయింట్ దృష్టి పెట్టి అది క్లోజ్ అవ్వడానికి కారణం ఏంటో దాని మీద కాస్త పూర్తి దర్యాప్తు చేసి నిజంగానే ప్రజలందరూ కోరుకునే విధం అయితే, దానివల్ల ఏ రకమైన ఇబ్బందులు ట్రాఫిక్ పరంగా కానివ్వండి, లేదంటే సోషల్ డిస్టర్బెన్స్ అనేది లేని పరిస్థితి కనుక ఉంటే అది ప్రజల కోరిక మేరకు దాని మీద దృష్టి పెట్టి అది మళ్ళీ తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాం. ట్రాఫిక్ సమస్య అని చెప్పేసి అంటున్నారు. దాన్ని ఆఫీస్ పక్కనే పోలీస్ మాల్ ఉంది, అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అంటే బళ్ళు రోడ్డు మీదనే ఒక ఫేనిక్స్ మాల్ కాదండి, యాక్చువల్గా యావత్ గుంటూరు మొత్తం కూడా చాలా నేరో రోడ్స్ అయిపోవడం వల్ల ఎప్పుడో సిటీ ఎక్స్పాన్షన్ అవుతూ ఉన్న క్రమంలో ప్రజలు ఎక్కువ అవుతూ ఉన్నారు, కానీ రోడ్స్ ఇవన్నీ ఎక్స్పాండ్ అయ్యే పరిస్థితి లేక ట్రాఫిక్ జామర్స్ అంటే పార్కింగ్ ఏరియాస్ మేజర్గా ప్రాబ్లం అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నది. దాని మీద కూడా దృష్టి పెట్టి సెల్లార్లో కూడా నిండిపోయే పరిస్థితి ఉంది ఈరోజు. కాబట్టి వాటి మీద కూడా ఒక మంచి పరిష్కార దిశగా మేము ప్రయత్నిస్తామని చెప్తాను.